మీరు ఒక ధర్మాన్ని పిలిచినప్పుడు వాడు స్త్రీలోడు వాడితో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను అనుకోండి, మీ అభిప్రాయం అంటే స్త్రీని కోరేటువంటి వాడు మనతో ఉండకూడదని మీరు కోరుతున్నారు అని అంటే మీరు స్త్రీని కోరుతున్నాడు అని. ఎందుకు చెప్పండి? మన స్త్రీని వాడు అపహరిస్తాడేమో అని భయం. ఇంక వేరే హేతులో చెప్పండి. మీరు మామూలుగా మీకు 2 ఆస్పెక్ట్స్ తెలియాలి. స్వామి కోటీశ్వరుడు అని చెప్పారు అనుకోండి, మీరు సెక్యూర్డ్గా ఫీల్ అవుతారా, ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతారా? మీరు ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతారు. ఎందుకని? స్వామికి ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది అని నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది అనమాట. శిష్యుడు డబ్బు అంతా స్వామి అపహరించేస్తున్నాడు అని వచ్చింది అనుకోండి, అంటే ఎప్పుడు కూడా స్వామి పేదవాడుగా ఉంటారని భక్తులు ఇష్టపడుతూ ఉంటారు. కాదా? అవునా? మీరు మీరు స్వామి ధనవంతులుగా ఉంటే మీరు సహించరండి. నేను చెప్తున్నాను. మీరు చూడండి, పేపర్లో ఎవరిని వేస్తే వాడు కోర్టు మునిగిపోతున్నాడు, ట్యాక్స్ కట్టలేదు. మీ ప్రాబ్లం అది, డిపార్ట్మెంట్ ప్రాబ్లం. ఎంత సబ్జెక్ట్ మనకు కదా. ఎందుకండి ఇప్పుడు స్వామి ద్వేషించారంటే చెప్పే పాయింటే కదా నేను చెప్తున్నాను. అది వేరే విషయం అండి. కానీ మాట్లాడుతున్నట్టు ద్వేషంగానే మాట్లాడుతున్నాం కదా. వ్యక్తిగా ద్వేషించే శక్తి లేదు కాబట్టి మీరు వేరే వ్యవహారం అండి. స్వామికి ఇచ్చిన కోట్లు 6 లక్షల మందో 6 కోట్ల మందో ఇచ్చింది కాదు, 10 మందో 15 మంది ఇచ్చుంటారు అంతే. ఆయన దగ్గర ఉన్న ద్రవ్యం ఒకరిద్దరి వల్ల వచ్చిన సంప్రాప్తమైన ధనమే కానీ ఒక్కొక్కరు ఇచ్చిన చందాలు ఇచ్చింది కాదు. మీకు క్లియర్గా మీకు అర్థమైందండి. నేను మామూలుగా మిమ్మల్ని అడుగుతుంది ఎందుకంటే మనకి భాగవతం స్టార్ట్ చేసేటప్పుడు ముందర వాడి యొక్క డైటీ క్వాలిటీస్ చెప్తారు. ఇప్పుడు వాడు ఎవడండి? సుమతి భర్త కౌశికుడు, వాడు దుష్టుడు, వాడు వ్యభిచారి, జారుడు, అట్లా స్టార్ట్ చేశారండి. ఆ క్వాలిటీతో స్టార్ట్ చేస్తే అర్థం ఏమిటి? దానిలో నీతి ఒకటి ఉంది. ఇప్పుడు రావణాసురుడు వాడి గురించి చెప్తూ వచ్చారు. ఇవన్నీ మీరు ఆ సారాంశాన్ని పట్టుకోకపోతే, ఇప్పుడు కథా వస్తువులో ఉన్నటువంటి సారాంశాన్ని పట్టుకోకుండా కథలు వింటున్నారు. మీకు ఇంకొక కథ తెలియాలి. ఈశ్వరుడి వల్ల సప్తఋషులు భయపడిన ఘట్టం అని చెప్తాను. కామ్యగమనం ఒక వనం ఉందండి. సప్తఋషుల భార్యలు తపస్సు చేసుకోవడానికి సప్తఋషులతో వచ్చున్నారు. ఈశ్వరుడు వస్తే సప్తఋషుల భార్యలందరూ ఈశ్వరుడు వెంబడి వెళ్ళిపోయారు. తెలుసా మీకు అది? ఏదో ఉంటుంది ముందర ఈ వృత్తాంతం మీకు తెలియాలి. అప్పుడు సప్తఋషులు ఈశ్వరుడిని దర్శనం చేయడానికి వెళ్ళలేదండి. వాడు తెలుసా మీకు అది? ఈశ్వరుడి మీద ద్వేషం కలిగింది వాళ్ళకి. ఇప్పుడు ఎవరు వాళ్ళు భార్యలు చెప్పండి? సప్తఋషుల భార్యలు ఎవరు చెప్పండి? దాంట్లో వ్యవహారం ఉందండి, మీకు అర్థం కావాలి కదా. ఎందుకు వెళ్ళిపోయినారో నేను మీకు చెప్పాలంటే, అత్రి అనసూయ, వశిష్ఠుడు అరుంధతి, శ్రద్ధ మరీచి. ఏంటండి వీళ్ళు పేర్స్ అండి, వాళ్ళు గుడ్ పేర్స్. వీళ్ళందరూ ఎవరితో ఉండటానికి ఇష్టపడతారండి? వీళ్ళందరూ వీళ్ళతో ఎందుకు ఉంటున్నారంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళటం కోసం. వై శ్రద్ధ, వై అనసూయ విత్ అత్రి. అసూయగా ఉండొద్దండి. ఎందుకని? భగవంతుడిని పొందడానికి. కోపంగా ఉండొద్దని. ఇప్పుడు వాళ్ళ 9 మంది పిల్లకాయలండి. కర్దముడు ఎవరండి? కర్దమ అంటే అర్థం ఏమండి? మనం అనుకున్నాం. కర్దమ అంటే ఏమిటండి అర్థము? కర్దముడు పిల్లకాయలు కదా వీళ్ళు. కర్దముడు అంటే ఏమిటి తెలుసా అర్థము? బురద. బురదండి. ఏం బురద? చవిటి బురద, మామూలు బురద కూడా కాదు. ఎందుకు ఇక్కడ చెప్తున్నాడు? కర్దముడికి పెట్టిన బురకాయలందరూ బురదలో పుట్టినవాడు. వాడి పేరు అదే కదా, కర్దముడి పేరు అది. కర్దముడి భార్య పేరు దేవహూతి. వీళ్ళకి ఎవరికి పుట్టినవాడు? కపిలుడు ఒకడు. ఆయనకి 9 మంది అక్కలు. ఇవన్నీ ఏంటి అంటే మనలో ఉత్పన్నమైనవే. శ్రద్ధ వచ్చింది, భయం వచ్చింది, ద్వేషం వచ్చింది,
వీళ్ళందరూ క్రతముడికి పుట్టలే. వీళ్ళందరూ ఎక్కడ పుట్టారు? భయము, ద్వేషము, ఇచ్చ, వీళ్ళందరూ ఎక్కడ పుట్టారు? అంటే ఇప్పుడు వాడు స్త్రీలోరుడు అంటే మీరు ఎందుకు ద్వేషిస్తున్నారు నాకు తెలియదు. స్త్రీలోరుడు అంటారు ద్వేషిస్తే నేను చెప్పాను అది తప్పు. మీకు ఏమిటి పర్సనల్ ప్రాబ్లం నాకు తెలియదు. అందువల్ల మీకు కష్టం ఏమైపోతుందంటే లోకంలో నియమాల చేత అన్నింటినీ ద్వేషిస్తున్నారు. వాస్తవంగా స్వేచ్ఛతే కాదు. మీరు దేనైనా మొట్టమొదటి స్వేచ్ఛతో ద్వేషించాలి. అప్పుడు మీకు ఆత్మానుభవం వచ్చేస్తుంది అనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఇప్పుడు అందరూ వేదాంతం దగ్గరికి వెళ్ళాలి. ఎవరికి ఆనందం కలుగుతుంది వేదాంత దగ్గరికి వెళితే? డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నాకు డాక్టర్ గారు పరిచయంగా నేను కూడా వెళ్ళి డాక్టర్ గారు నాకు చూడండి అందరు చూశారు. మళ్ళీ వచ్చి ఏమి లేదండి వెళ్ళి వచ్చాను టైం వేస్ట్ అయిందంటారు. ఎందుకంటే నాకు చూపులో ప్రాబ్లం లేదు. అంటే దుఃఖ బాధితుడు కానటువంటి వాడు పరమాత్ముడి యొక్క అర్చనం వల్ల బోధ తెచ్చుకోడు. రోగి కానటువంటి వాడు వైద్యుడి యొక్క మహిమను తెలుసుకోడు. కాబట్టి వేదంలో చెప్పాడు వినా విపత్తే మహిమా కాగతి అన్నాడు. ఆపదలు కలిగించిన తర్వాతే భగవత్ స్వరూప బోధ కలుగుతుందండి ప్రపంచంలో అందరూ. అప్పుడు భగవంతుడు బోధకు వస్తాడు. ఆ తర్వాత భగవంతుడిని విడిచిపెట్టాడు. భగవంతుడు అంటే ఎవడు? మనందరము మనలో ఉన్న తత్వము. నేను ఐఎమ్ నాట్ గ్రీడీ అండి బట్ స్టిల్ ఐ వాంట్ మనీ అన్నాడు. ఐఎమ్ నాట్ గ్రీడీ బట్ హూ వాంట్స్ మనీ? పర్పస్ వాంట్స్ మనీ. సో ఇఫ్ గ్రీడ్ వాంట్స్ మనీ యు ఆర్ నాట్ ఆఫ్టర్ ఇట్. అంటే మీరు ఏ గుణంతో దాన్ని పట్టుకోదలుచుకున్నారు? పరమాత్ముడే పట్టుకోవాలండి. ఇప్పుడు బాగా అర్థం కావాలండి. కృష్ణుడు శక్తి, గురువాక్య శక్తి ఎట్లుంటుంది అని మీకు అర్థం కావాలి కదా. అర్జునుడు అన్నాడండి అస్త్ర శస్త్రాలు కింద వేసేసాడు. నేను ఇద్దరంటే వేసేయలేదండి, జారిపోయినాయి. అవి పట్టుకుంటే పడిపోయినాయి, గడగడగడగడ ఉడికిపోతున్నాడు. అప్పుడు అశోచ్యాన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ పార్శ్వే గతాసూన గతాసూస్వ నానుశోచంతి పండిత అన్నాడు భగవంతుడు. కృష్ణుడు భగవద్గీత మొత్తం సారాంశం అయిపోయిన తర్వాత లాస్ట్ సెంటెన్స్ ఏముంటుందండి? చెప్పండి. నష్టో మోహ స్మృతిర్లబ్ధ యత్ ప్రసాదాత్ తవాన్. చెప్పు. కరిష్యే వచనంతవా. The whole 700 slokas in Gita Shastra aims at Arjuna's again picking up the armor and going for the war. ఇంక భాగవతంలో భగవద్గీతలో ఏం సారాంశం లే. ఆయన యుద్ధానికి వెళ్ళాడు, అన్నీ పారేసినాడు. అప్పుడు అడిగాడు ఏ శరీరంతో ఏ బలంతో ఇంతకుముందు ఆయుధాన్ని పట్టుకోలేకపోయినాడో అదే ఆయుధాన్ని 700 శ్లోకాలు కృష్ణుడు చెప్పిన తర్వాత అర్జునుడు పట్టుకున్నాడు. ఎవరు పట్టుకున్నారు ఆయుధాన్ని? అర్జునుడు కాదు, కృష్ణుడు పట్టుకున్నాడు. శరీరం మాత్రమే మారుతుంది. అంతే కదా, థాట్ మారిపోయింది కదా. నేను యుద్ధం చేయను, మా మామని చంపను, మా నాయన చంపను, మా తాతను చంపను అని చెప్తున్నాడు అతను. సో ఈ థాట్స్ అతను ఉన్నాయి. మాడిఫై అయిపోయిందండి. ఏమి అతను సొంత థాట్ అది కాదు, థాట్ లోపల పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు స్వభావత ఏ గుణం చేతను మీరు పట్టుకోబడలేదు. మీరు ఏదో ఒక గుణాన్ని పట్టుకుని నాది నాది అనుకునేస్తున్నారు. మీరు మీ ఒరిజినల్ గుణాలని పెట్టుకోవడమే శీల నిర్మాణం అని చెప్పబడింది. మీరు ఫస్ట్ మొట్టమొదటి ఏం చేయాలంటే ఏది నేను పట్టుకోవాలి, నాకు భయం, ఇదంటే భయము, ఇదంటే ద్వేషము, ఇది అది చెప్తున్నాడు. ఏం దుఃఖం అనాగతం. ఫస్ట్ ఇది దుఃఖము మీరు. అందుకే నేను ఆ రోజు అడిగితే కూడా మన వాళ్ళు ఎవరు ఏదో దుఃఖం చెప్పండి అడిగితే కృష్ణప్రసాద్ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే కృష్ణం దుఃఖం అని ఒక చెప్తారు. మీకు కేవలం ఇది దుఃఖము ఈ ఇంద్రియంతో ఎందుకు చెప్పలేకపోయినారు అంటే ఇంతవరకు మీకు దుఃఖానుభవమే లేదు. కానీ దుఃఖం ట్యాగ్ ఇచ్చేస్తున్నారు దానికి. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి ఇది దుఃఖము అని తెలిసిన తర్వాత మీరు ఎందుకు పట్టుకుంటున్నారు? నేను చూడంటే చూడాల్సిందే, విన్నంటే వినాల్సిందే, తిన్నంటే తినాల్సిందే అంటే పరవశత. ఎందుకు తింటున్నారు? కుక్క కూడా తినదండి, దానికి ఇష్టం లేదు. మీరు ఎందుకు తింటున్నారు? ప్రాణ
ప్రాణం పోయినా దానికి ఇష్టం లేదు కానీ దాని దగ్గర తినిపించలేదు కదా. మనకు దుఃఖం ఎట్టొస్తుంది, ఇది పట్టుకొని చాలు. ఇవి వచ్చిన తర్వాత బ్రహ్మం చేస్తుందండి. అప్పుడు లోపల ప్రజ్ఞాపరాధం తగ్గిపోతుంది. ప్రజ్ఞాపరాధం అని అంటే ప్రజ్ఞలో ఉన్నది జరగకపోతే ప్రజ్ఞకు దెబ్బపడుతుంది. నేను చెయ్యని దాన్ని మనసుతో కల్పించకూడదు. ఇప్పుడు మనస్సు ఉందా లేదా అని చెప్పడానికి ప్రమాణమే లేదు. మనస్సు ఈజ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ లాజిషియన్స్. గుర్తుపెట్టుకోండి, మనస్సు న్యాయదార్శనికుల యొక్క పదార్థము కానీ వాస్తవంగా మనస్సు పరమాత్ముడికి అంగీకారం కాదు. అందుకే ఏది లేదో దాన్ని వదిలిపెట్టగలం కానీ ఉన్నదాన్ని వదిలిపెట్టలేమన్నాడు గీతాచార్యుడు. మనస్సును వదిలేయండి అని చెప్తే వదిలేకన్నా నేను అని అడిగాడు ఒకడు. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః అంటే ఏమిటి అర్థం? ఉన్నది లేకున్నప్పుడు లేదు ఎప్పుడు ఉండదు. ఈ రెండు వేదాంతులకు మాత్రం తెలుసు. అంటే ఏంటి? లేనిది ఏదో దాన్నే మీరు వదిలిపెట్టగలరు కానీ ఉన్నదాన్ని వదిలిపెట్టలేరు. లేనిది ఏది? మనస్సు. కాబట్టి మనస్సును వదిలేయండి చెప్తుంది. మనస్సును ఎట్లా వదిలేయాలి అని మనకు తెలిసినప్పుడు దీన్ని పరమాత్మను వదిలేయండి అని చెప్పే ఉపదేశం కుదరదు. పరమాత్మని వదిలేయండి అని చెప్పాలంటే ఏం చేయాలి చెప్పండి? నేను లేను అని చెప్పాలి. భగవంతుడు అంటే ఎవరంటే నేనే, నేనని చెప్పేవాడే లోపల కూర్చుని. పరిపూర్ణ అంటే నేను ఎవరితో మనం అడిగాను, పూర్ణ అంటే ఏంటి? మా పూర్ణ స్వరూపుడు అంటే ఎవరో గురువుగారు పూర్ణస్వరూపం అండి అన్నాడు. పూర్ణస్వరూపం అంటే మీ అభిప్రాయం చెప్పండి. మామూలుగా గురువుగారు పూర్ణస్వరూపం మాటలు వాడటం వల్ల రాంగ్ ఫంక్షన్ అయిపోతున్నారు. గురువుగారు పూర్ణస్వరూపం అంటే మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయం చెప్పండి. పర్వాలేదు. పూర్ణం అనే మాట చెప్పాలండి. ఏ లోటు లేదు. పూర్ణం అంటే ఏంటమ్మా? పూరించబడింది కదా. పూర్ణమద. ఇప్పుడు ఈ మంత్రం దేనికి శాంతి పడమండి? పూర్ణమద పూర్ణమిదం దేనికి శాంతి పడడం ఏర్పడుతున్నట్టు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమిదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఏమండి పూర్ణం? బాగా పూర్ణం ఎక్కడుంది అని మీకు చెప్తాను. ఆపూర్యమాణ వచల ప్రతిష్ఠ సముద్రమాప ప్రవిశంతి యద్వత్. ఏమిటి ఈ శ్లోకము అంటే? సముద్రంలో చాలా నదులు కలుస్తున్నప్పటికీ కూడా సముద్రము పెరగటం లేదు. ఫస్ట్ పాయింట్ అది వదిలేయండి. కలవకపోయినప్పటికీ కూడా సముద్రము ఎండిపోవటం లేదు అన్నాడు. అంటే విచ్ పర్మిట్స్ ఎవ్రీథింగ్ ఫర్ గెటింగ్ అబ్జార్బ్డ్, which does not diminish even without absorption is పూర్ణ. పూరింపబడినప్పటికీ నింపబడుతున్నట్టుగా తెలియబడదు, పూరింపబడినప్పటికీ ఎండుతున్నట్టుగా కనపడదు. భగవంతుడు అంటే ఏమిటి? మనస్సు పూర్ణం అన్నాడు అనుకోండి, మనస్సు నిండుగా ఉంది అన్నాడు అనుకోండి, ఎన్ని కామాలు వచ్చినా మనస్సు నిండుతూనే ఉంది. చూడండి, ఇప్పుడు కామాలు మనస్సుని నింపలేవు, అందుకోసం చెప్తున్నాడు. మనస్సు నిండుగా తయారు చేస్తే మీరు ఫుల్ఫిల్ అయిపోతారు అని అనుకుంటే మనస్సును కామాలతో ప్యాక్ చేసినారు. కామంతో ఎన్ని కామాలు నిండినా కూడా మనస్సు మాత్రము నిండదు అన్నాడు. మనస్సును నింపేసి నేను పరిపూర్ణ అయిపోతాను అనుకుంటున్నావేమో, అది నీకు సాధ్యపడదు. కానీ పూర్ణభావాన్ని నువ్వు సంపాదించుకుంటావు. ఐఎమ్ అన్డిస్టర్బ్డ్, ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్ అండ్ నథింగ్ కెన్ బి లాస్ట్. ఈ మూడు స్థితులు మీరు మీ యొక్క హృదయంలో సంపాదిస్తే సమస్త రోగాలు మీరు విడిచిపెట్టేస్తాయి. అంటే కలవటానికి కలవకపోవటానికి ఉన్న హేతువుని మీరే కల్పిస్తున్నారు. ఆ హేతువుని ఇప్పుడు మీరు మనం చాలా కాలంగా దాదాపుగా మనం
7 సంవత్సరాలు 10 సంవత్సరాలు మనం ఈ వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఇంతవరకు కూడా మనం దాని మీద యుద్ధంగా దిగలేదు, ఇంకా యుద్ధానికి వెళ్ళలేదు. మీరు ఏం చేయాలి? సమాజ శక్తి సంపత్తి మీరు లక్ష్యం చేసుకుని నాకు ఏ గుణం పెరిగింది, నాకు శమం పెరిగింది, దమం పెరిగింది, ఉపరత వచ్చింది, శ్రద్ధ వచ్చింది, నీకు యాప్టిట్యూడ్స్ ఎంత ఎవాల్యూ అయింది. ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టానండి, ఒక పెద్ద ఇద్దరు వెళ్ళిపోయారు కదండి, కూర్చోండి నేను వస్తూ ఇద్దరు వెళ్ళిపోయారు. వాళ్ళు సమయాన్ని తట్టుకోలేరు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గురువు గారి యొక్క వాక్యంలో సంబంధంలో ఏమీ లేదు, మీరే గురుసులు. మీకు సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం. మీకు దుఃఖాన్ని జయించే శక్తి మీలోనే ఉదయింపజేస్తేనే ఆచార్య పురుషుడు అవుతాడు, లేకపోతే వ్యాపారం చేస్తాడు. అంతే కదా. మీకు దుఃఖము పోవటానికి హేతువు మాట్లాడటం కాదు, వినటం కాదు, చేయటం కాదు, మీకు ఆ శక్తి రావడం. ఆ శక్తిని వచ్చేటట్టుగా శాస్త్ర సంబంధమైనటువంటి యుక్తి చేత మిమ్మల్ని పీడ చేయాలి. ఆ పీడ చేయటం కోసం కానీ వినిపోవటం కోసం అయితే శ్రవణ మన నిధ్యాసనంలో శ్రవణ కర్మతో ఏమీ జరగదు. అంతే కదండి. అందుకే కృష్ణుడు చాలా కాలం వెయిట్ చేశాడండి అర్జునుడిని ఉపదేశించడం. ఎందుకు ఎంతవరకు వెయిట్ చేశాడు? విషాదం. అదే విషాదం. భగవద్గీత యొక్క మొదలు ఎన్నో శ్లోకం అండి? భగవద్గీత అంతా భగవద్గీత మొదలు కాదండి. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 55వ శ్లోకం నుంచి భగవద్గీత మొదలు. శంకరాచార్య కూడా భాష్యం 1వ అధ్యాయానికి చెప్పడం, 2వ అధ్యాయానికి భాష్యం ఉండదు. భాష్యం రాసేటప్పుడు 2వ అధ్యాయంలో 50వ శ్లోకం నుంచి భాష్యం. ఎక్కడ? అదే కాదండి. శిష్యస్తేహం శాదిమాం త్వాం ప్రపన్నా అంటాడు అర్జునుడు. కృష్ణుడు చెప్తాడు, నేను నీ శిష్యుణ్ణి, నన్ను శాసించు అని మాటలతో కాదండి. అంటే ఎంతో చెప్తే కానీ ఆయన లొంగలేదండి. అంటే లాజిక్ చచ్చిపోవాలి. మనలో ఉన్న లాజిక్ పనిచేస్తుంటే లాజిక్ గిర్ర తిరుగుతూ ఉంటుంది. లాజిక్ ఉన్నంత వరకు మన ఇంట్లో వాడు ఉంటే వీడు ఉన్నాడు మనకు అర్థమైపోతూ ఉంటుంది. లోపల కూర్చుని ఉన్నాడు వాడు, వేరే వాడు లోపలికి రాని. ఇప్పుడు మన ఇంట్లోనే 2 కుక్కలు ఉన్నాయి, ఇది ఉంటే అది ఉండదు నాకు తెలుసు కదా. నేను ఆ చిన్న పిల్లకి ఆహారం పెట్టాలంటే ఆ చిన్న పిల్లని పెద్దదాని నుంచి వేరు చేసి దాన్ని కట్టేసి చిన్నపిల్లకి ఆహారం పెట్టి మళ్ళీ పెద్దదాన్ని విడుచుకుంటాను. అదే రకంగా మనలో కూడా తర్కం ఉంది అంటే భగవంతుడు బోధకి రాడు. అంతవరకు పరమాత్ముడు ఏమీ చెప్పలేదండి. కృష్ణుడు కూడా ఏం చెప్పలే. అప్పుడు అదే సఖా చేతి శారస్ అని చెప్పాడు. అయ్యా నేను చాలా కాలం నేను బావ అనుకున్నాను, ఫ్రెండ్ అనుకున్నాను, శాలహ అనుకున్నాను, అన్నీ అనుకున్నాను, ఇప్పుడు ఇవన్నీ కాదు, ఈ ఫంక్షన్లో నాతో మాట్లాడు అంటే. మనకు రావాల్సింది ఏంటంటే లోకంలో ఒక జడ పదార్థం కూడా ఆ స్థానాన్ని పట్టుకోవడానికి అలానే. అందువల్లే మనం విగ్రహాన్ని పెట్టుకుని దేవుడిని చెప్తాం. అంతే కదండి. మీకు బాగా ఇప్పుడు 2 మాటలతో పూర్తి చేస్తారు. మామూలుగా శంకరాచార్య పాఠం అంతా ఎప్పుడు ఉన్నా కూడా తాడును చూపించి పాము అని పాఠం మొదలవుతుంది. రజ్జు సర్ప భ్రాంతి. కరెక్ట్గా తాడు పాము కాదు, పాము తాడు కాదు, ఇదండి సిద్ధాంతం. శంకరాచార్య పాఠం అంతా చెప్పేసిన తర్వాత వాడు అడిగాడు, నువ్వు కూడా దేవుడికి నమస్కారం పెట్టి స్తోత్రాలంతా చెప్పావు కదా, అట్లయితే అక్కడ రా, వెంకటేశ్వర స్వామి కాదు రాయే కదా అన్నాడు. ఎందుకంటే చేయాలి? భ్రమే కదా. అది కూడా రాయి భగవంతుడు కాదు కదా. రాయని దేవుడిని భగవంతుడిని చెప్తున్నావు, ఎందుకని చేస్తున్నావు అని తాడు అనుకున్నావు, అది పాము కాదు, భావమే ప్రధానం చెప్తున్నావు కదా. అట్లయితే వెంకటేశ్వర స్వామి భగవంతుడు కాదు అంటే ఇక్కడ చెప్పాడు. జీవుడికి 2 శక్తులు ఉండాలి. ఇది కాదు అనుకుంటే అది కాదైపోవాలి, ఇది అవును అనుకుంటే అవునైపోవాలి. ఈ 2 శక్తులు మనకు ఉంటే కానీ మనం పరమాత్మని సాధించినట్టు.
భ్రమ అనే మాట చేత కాదు అన్నదాన్ని విడిచిపెట్టగలిగాడు. కాదన్న దాన్ని అవును అనుకునే శక్తి లేదు అంటే భగవంతుడికి కాదన్న దాన్ని కల్పించే శక్తి ఉండదు. ఇంకా మీకు బాగా అర్థం కావాలండి. కాదు అంటే మీకు బాగా ఎరిక్సన్ ఫస్ట్ టైము మొబైల్ నెట్వర్క్ అండ్ ఫోన్ నెట్వర్క్స్ ఉందండి. ఎరిక్సన్ హెస్ ఫస్ట్ ప్రపోజ్డ్ ది ఐడియా ఆఫ్ ఇన్స్టాలింగ్ టవర్స్ ఇన్ ది వరల్డ్. టవర్స్ లేదండి, ఎవరు ఒప్పుకోలేదు ఆయన ప్రపోజల్. మొబైల్ని పెట్టొచ్చు అని చెప్పిన ప్రతిపాదనని ఎవరు ఒప్పుకోలేదు. ఎరిక్సన్ ప్రతిపాదన అది విద్యా వస్తువు. ఆకాశంలో సిగ్నల్స్ వెళ్తాయి, వీళ్ళందరూ కమ్యూనికేట్ చేస్తారు అన్న ప్రపోజల్ ఆయన తెచ్చేదానికి చాలా కృషి చేశారు. అదే చెప్తున్నాడు, బాధకాలీన ఇచ్చా విషయత్వం అన్నాడు. బాగా గుర్తుపెట్టుకో. స్వప్నం ఏం చేస్తుంది అంటే లేదు అన్నదాన్ని కల్పిస్తుంది. ఆ లేదు అన్నదాన్ని కల్పించే దాంట్లో వద్దు అన్నదాన్ని అది కల్పించకూడదు. బాగా గుర్తుపెట్టుకో. మీ మనస్సు ఎప్పుడు కూడా మీకు వద్దన్నదాన్ని కల్పించకూడదు. ఈ విద్య మీకు రాలేదనుకోండి, ఎప్పుడు మీ మనస్సు మీకు వద్దన్నదాన్నే కల్పిస్తూ ఉంటుంది. అంతే కదా, మీకు వద్దండి ఈ థింకింగ్ వదిలేయండి ఇంకొకటి అని చెప్తే, లేదండి నా వల్ల కావటం లేదు, మగపిల్లవాడా ఆడపిల్ల టెన్షన్ ఒకటి. నన్ను వచ్చి అడిగాడు, స్వామి మీరు సర్వజ్ఞ స్వామి, మీరు చెప్పండి అమ్మాయి అబ్బాయి. నేనేం చేసేది నేను చెప్పాను, ఇప్పుడు నేను కాగితంలో రాసిస్తాను, కానీ అది నీకు తెలియడానికి యోగ్యం కాదు. ఎందుకని? వై యువర్ ప్యానిక్? నాకు చెప్పు, అమ్మాయి అయితే నువ్వేం చేస్తావు, అబ్బాయి అయితే ఏం చేస్తావు? జ్ఞానం వల్ల కార్యం లేకపోతే జ్ఞానము పీడ అన్నాడు. నీకు అది తెలియటం వల్ల నీకు ఏమీ లేదు అంటే అది తెలుసుకోవటం వల్ల నీకేమి కరెక్టే కదండి. జ్ఞానం అకార్యం కాకూడదు. యు నో సంథింగ్. నా స్నేహితుడండి ఈయన చాలా మంచివాడు నేను చెప్తే, ఎందుకండి స్వామి ఎందుకు చెప్పాలి ఆయన మంచితనం గురించి, మనతో ఏమైంది పని ఉంది అని అడగాలి. అంతే కదండి. ఆ వాక్యానికి ప్రయోజనం లేకపోతే మీకు అర్థమైంది కదండి. ఒక చోట సాహిత్యాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, సాహిత్య సబ్జెక్ట్ని. బాలానాం హితబోధాయ సాహిత్యం అయం గ్రంథం క్రియతే మయా అన్నాడు ఒక చోట ఒక మహాకవి. అప్పుడు అడిగాడు, బాలుడు పాలు తాగేవాడు అని అర్థం అండి. పాలు తాగే